దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము శుభకర ఆనవాలు. లూకాసు వార్త 2:12 ప్రకారం, దానికిదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. మహిమాన్వితమైన గబ్రియేలు దూత గొర్రెల కాపరులకు ప్రత్యక్షమే శిశువుగా జన్మించిన లోకరక్షకుడైన యేసును గూర్చిన ఆనవాలు వారికి తెలియచెప్పారు. దూత చెప్పిన వర్తమానంలోని కొన్ని అంశములు ఏమనగా, భయపడకుడి మొదటిగా అనే అభయము చెప్పారండి. కారణము, ఎన్నడూ ఎరుగని దైవ మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున. రెండవదిగా, భూప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన శుభవర్తమానమని తెలియజేశారండి. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు జన్మించి ఉన్నాడని రూఢిగా తెలియపరిచారండి. ఆయనే ప్రభువైన క్రీస్తు అని ప్రబోధించారు. ఐదవదిగా, అందుకు ఆనవాళ్ళు తెలియపరిచారండి. ఆ ఆనవాలు పొత్తిగుడ్డలతో చుట్టబడిన శిశువు పశువుల తొట్టిలో పరుండబెట్టుట. ఈ మాటలు సెలవిచ్చిన వెనువెంటనే పరలోక సైన్య సమూహము నుండి శాంతికర సందేశము, సమాధానకారక స్తోత్ర గానాలు మారుమ్రోగాయట. లోకరక్షణార్థమైన వచ్చిన దైవ కుమారుడని యేసు బాలుడు ఈ పాప లోకమనే పశువుల తొట్టెలో మన పాపముల సముదాయమనే పొత్తిగుడ్డలలో చుట్టబడి సమాధిలో మరణించి ఉన్నాడని, ఆయన సజీవుడై మనకు రక్షణ అనుగ్రహించుననే ఆధ్యాత్మిక సత్యము అందు మనకి వెల్లడవుతుందండి. దూత చేత ప్రబోధించబడిన గొర్రెల కాపర్లు అట్టి ఆనవాలను వెతుకుచు వెళ్ళి లోకరక్షకుని దర్శించి పునీతులవుతాము. ఆ కన్నవాటిని విన్నవాటిని ప్రభు అయిన క్రీస్తును గూర్చి ప్రచురపరచుదామని వారందరూ కూడా పరుగులు పెట్టుకుంటూ వెళ్ళి చూసి, వారు చూసిందంతా కూడా, కన్నవాటిని ఉన్నవాటిని అన్నీ కూడా అందరికీ కూడా ప్రచురం చేస్తే ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారట. వారు ఎంతో ధన్యులు కదండి. దేవా, శుభకరమైన ఆనవాలు మాకు కనపరచమని కీర్తనల 86:1 కీర్తనకారుడు ప్రార్థించిన విధానమును మనము ప్రార్థించి ఆ ఆనవాళ్ళను వెతుకుటకు పరిశుద్ధ గ్రంథంలోని ప్రవేశించుదామండి. కొన్ని ఆనవాళ్ళు ఆయనచే అనుగ్రహింపబడిన వాటిని పరిశీలిద్దామండి. మొట్టమొదటిగా, యూదా కోడలైన తామారుకి ఇవ్వబడిన ఆనవాలు. యూదా కుమారులైన ఏరు, ఓనానులు ఒకరి వెనుక ఒకరు మరణించగా, తామారు పుట్టినింట వైధవ్యము అనుభవిస్తూ తన మరిదియగు షేలా పెద్దవాడైనప్పటికీ తాను అతనికి ఇవ్వకుండుట చూచిన ఆమె యుక్తితో తన మామ ద్వారా సంతానాన్ని పొందిందండి. అందుకు ఆనవాలుగా యూదా ముద్రయు దాని దారము అతని చేతి కర్రను తాను తీసుకుందండి. ఆదికాండం 38:18 ప్రకారం. అట్టి ఆనవాలు తోడనే తాను జారత్వం చేయలేదని, తనను తాను నీతిమంతురాలని నిరూపించుకుని యేసుక్రీస్తు వంశావళిలో స్థానం సంపాదించుకుందండి. ఆమె కుమారుడైన పెరుసు హెస్రోన్ను కనుక రూతు గ్రంథం 4:18 ప్రకారం క్రీస్తు ప్రభు యూదా గోత్రపు కొదమ సింహం కదండి. దేవుడు తన కుమార్ని ఈ లోకమునకు పంపుటకు యూదా గోత్రాన్ని ఎన్నుకున్నారు. ఇంకొకటి, దారం అండి. మూలాధారం తీసుకుంది. పొత్తిగుడ్డల కొరకైన దారాన్ని నాడే ప్రభు ఆమెకు అనుగ్రహించి ఉన్నారు. మరొక అన్నవాళ్ళు ముద్ర. మనమంతా ధరించవలసిన క్రీస్తు ముద్ర ఆమె ఆనాడే చేపట్టిందండి. నీ దుడ్డుకారు నీ దండమును నన్ను ఆదరించునని కీర్తనకారుడు 23లో చెప్పినట్లుగా దావీదు భక్తుడు ఆదరణ పొందిన రీతిగా రాజాదిరాజైన ప్రభు యొక్క దుడ్డుకరను ఆమె ఆనాడు అందుకుందండి. మన కాపరి అని యేసు ఆమెను ఆనాడు ఎన్నుకొని తన ముద్ర ఆమెకు అనుగ్రహించి తన దుడ్డుకరతో ఆమెను లెక్కించి తన వంశావళి స్థానము అనుగ్రహించుట ఆమె ఆనాడే పొందిన ఆనవాలండి. రెండవదిగా, రాహాబు పొందిన ఆనవాలు. యెహోషువ గ్రంథం 2:13 ప్రకారం, మోషే తర్వాత నాయకుడుగా నియమించబడిన యెహోషువ యెరికోకు పంపిన వేగులు వారిని దాచి కాపాడిన రాహాబు, నేను మీకు ఉపకారం చేసి తిని కనుక నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి చావకుండా బ్రతుకునిచ్చి రక్షించినట్లుగా ప్రమాణము చేయించుకొని కిటికీకి తాడు వేసి వారిని క్రిందకి దింపిందండి. అప్పుడు వారు, నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారం కట్టి నీ వారిని అందరినీ నీ ఇంటి చేర్చుకోమని ఇంటి ఉన్న వారందరూ మాత్రమే కాపాడబడతారని చెప్పారండి. బిడ్డలారా, భక్తులారా, విశ్వాసులారా, ఆమె ఆనవాలుగా పొందిన ఎర్రని దారము కిటికీకి కట్టబడగా ఆమె ఇంటి వారును యెరికో వినాశనం నుండి తప్పింపబడి ఆమె ఇశ్రాయేలు మధ్య నివసించిందండి. రాహాబు అనగా విశాలత. ఇరుకైన రాహాబు వేశ్య
అనగా జీవితము నుండి విశాలకరమైన రక్షణ జీవితంలోనికి నడిపింపబడి క్రీస్తు వంశావళిలో స్థానం పొందగలిగిందండి. రాహాబు షల్మానునందు బోయాజును కనెను. మత్తయి సువార్త 1:5 ప్రకారం. ఐగుప్తులో ఇశ్రాయేలు పస్కా పశువు రక్తాన్ని ద్వారబంధపు కమ్ములకు పూయగా సంహార దూత వారిని దాటిపోవునట్లు ఆ ఎర్రని దారమే ఆమె మరణాన్ని తప్పించిందండి. అట్లే ప్రభు ఎర్రని రక్తంలో మన వస్త్రాలను ఉతికినప్పుడే మనకు ఎరుకో వంటి మరణపు నరకాగ్ని తప్పుతుందండి. ప్రభు మహిమా రాజ్య ప్రవేశము మనకి దొరుకుతుందండి. అది మాత్రం మనం మర్చిపోకుండా మహిమ కలిగిన ఆ పరలోక రాజ్యం ప్రవేశించడానికి మనము కూడా శుభకరమైన ఆనవాలు పొందుకుందామండి. అటు రీతిగా మరి ఈ దినమున యూదా పొందిన ఆనవాలు, రాహాబు పొందిన ఆనవాలు దేవుడు మనకి నేర్పించినందుకు ఎలా స్తోత్రం. అంటే రేపు రూతు పొందిన ఆనవాల గురించి దేవుడు మనకి తెలియచెనుగాక. ఆమేన్.